దశమహావిద్యలలో మూడవ విద్య షోడశి శ్రీ త్రిపుర సుందరి. జ్ఞానశక్తి స్వరూపిణి అయిన ఈ విద్యకి అధిదేవత మధ్యమ. శబ్దశక్తిలో జ్ఞానశక్తి కూడా మిళితమై ఉంటుంది. అందుకే జ్ఞానశక్తి, శబ్దశక్తి రెండు ప్రధానమైనవిగా చెప్పబడ్డాయి. ఈ త్రిపుర సుందరి మూడు పురాలకు అధిదేవత. అవి ఏవంటే, జ్ఞానశక్తి అయిన ఈ దేవికి చక్షురింద్రియం కన్ను త్రిపురాలలో మొదటి పురంగా చెప్పబడింది. ఇక్కడ పాలస్థ, ఇంద్రధను, ప్రభ అనే పేర్లతో ఆమె పిలువబడుతుంది. ఇది జాగృత స్థానం. శరీరంలో తైజస్థానమైన శిరస్సు దేవికి రెండో పురంగా చెప్పబడింది. ఇక్కడ విశుద్ధ చక్రానికి స్థానమైన కంఠభాగం తైజస్థానమని కొందరు అభిప్రాయపడితే, శిరస్సుని కంఠాన్ని కలిపి బంధించే శంకిని నాడి ఉన్న స్థానమే తైజస్థానమని గణపతి ముని చెబుతారు. ఇక్కడ శిరస్థిత చంద్రనిభ అనే పేర్లతో ఆమె పిలువబడుతుంది. మూడవది ప్రజ్ఞాస్థానంగా చెప్పబడే హృదయ భాగం దేవికి చెందిన మూడవ పురం అని చెప్పబడింది. ఇక్కడ దేవి హృదయస్థ రవిప్రభ్య అని పిలువబడుతుంది. రవిప్రభ్య. ఇక అధిదైవత పరంగా త్రిపురతత్వాన్ని ఇలా చెబుతారు. సూర్యమండలం దేవి మొదటి పురం, చంద్రమండలం రెండవ పురం, అగ్నిమండలం మూడో పురం అని. కొందరు ఆకాశాన్ని మొదటి పురంగా, సూర్యమండలాన్ని రెండో పురంగా, హృదయస్థానాన్ని మూడో పురంగా పేర్కొంటారు. మోక్షాన్ని కోరుకునే వాళ్ళందరూ జ్ఞానశక్తి అయిన త్రిపుర సుందరిని ఉపాసించాలి. ఈ దేవి ఉపాసన వల్ల సర్వజ్ఞత్వం సిద్ధిస్తుంది. ఈ విద్యనే శ్రీ విద్య అంటారు, అనగా లక్ష్మీ సంబంధమైన విద్య అని అర్థము. పరమశాంతి స్వరూపిణి అయిన ఈ దేవికి మార్గశిర మాస పూర్ణిమా తిథి ప్రీతిపాత్రమైనది. ఈ తల్లినే లలిత అని, రాజరాజేశ్వరి అని, మహాత్రిపుర సుందరని అంటారు. ఎంతో మహిమాన్వితమైన ఈ మహావిద్యను ఉపాసిస్తే ఆ సాధకుడికి కష్టాల నుంచి విముక్తి, మానసిక శాంతి, భోగము, మోక్షం కలుగుతాయి. అరుణాం కరుణాంతర అంగితాక్షీం ధృత పాశాంకుశ పుష్పబాణచాపాం అనిమానిదిభి ఆవృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీం. కరుణారస భరితపూరితమైన చూపులతో తన దివ్య శరీరం నుంచి అనిమాది అష్టసిద్ధుల్ని కాంతి కిరణాల రూపంలో ప్రకాశింపచేస్తూ, పాశం, అంకుశం, చెరుకు విల్లు, పూల బాణాల్ని తన 4 చేతుల్లో ధరించి ఎర్రని వర్ణంతో ప్రకాశిస్తూ దర్శనమిచ్చే శ్రీ భవానీదేవిని భావిస్తున్నాను. దశమహావిద్యలలో మూడవ మహావిద్య శ్రీ త్రిపుర సుందరి దేవి. ఈ దేవినే షోడశి అని కూడా అంటారు. ప్రాచీన కాలంలో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుల చేత అర్పించబడింది కాబట్టి బ్రహ్మ విష్ణు మహేష ఆద్యై త్రిదశై అరర్చితాపుర త్రిపురేతి సదా నామ కథితం దైవతస్తవ. ఈ దేవి త్రిపురగా ప్రసిద్ధి చెందిందని వారాయి తంత్రంలో చెప్పగా, త్రిపురారైన శివుడి భార్య కనుక ఈమె త్రిపుర సుందరి అని కాళికా పురాణం తెలుపుతుంది. త్రిపుర సుందరి అంటే ఏమిటి? 3 పురాలలో అందరికన్నా అత్యంత సౌందర్యం కలిగిందని, అసలు త్రిపురాలు అంటే సూర్యమండలం, చంద్రమండలం, అగ్నిమండలం, లేదా కొందరి భావనలో ఆకాశ మండలం అని కూడా అంటారు. ఇలా ఈ 3 పురాల్లోకి గొప్ప సౌందర్యం కలిగిన సుందరిగా త్రిపుర సుందరిని భావిస్తారు. మరికొందరు చక్షువులు, కళ్ళు, శిరస్సు, తల, హృదయం, మనస్సు ఈ 3 భాగాలే 3 పురాలని, జ్ఞానకళ స్వరూపిణి అయిన త్రిపుర సుందరి మన శరీరంలోని ఈ 3 పురాల్లో స్థాపితమై ఉంటుందని చెబుతారు. జగద్గురువు ఆది శంకరాచార్యుల వారు తమ సౌందర్య లహరిలో అత్యంత సౌందర్యవతిగా జగన్మాత అయిన త్రిపుర సుందరిని ఎంతో విశేషంగా కీర్తిస్తారు. అలాగే కాళీ వరప్రసాదుడైన శ్రీ రామకృష్ణ పరమహంస కూడా కాళీ సాధనలో పరిపూర్ణత్వాన్ని సాధించి ఆ తరువాత ఎందరో దేవతలు ఉపాసించి తను దర్శించిన దేవతల్లో శ్రీ త్రిపుర సుందరిని మించిన సౌందర్యదేవి వేరే లేదని తమ దర్శన అనుభవాన్ని చెప్తారు. ఇంతటి సౌందర్య రూపిణైన త్రిపుర సుందరిని షోడశి అని, బాలా త్రిపుర సుందరి అని, లలితా త్రిపుర సుందరి అని, శ్రీ రాజరాజేశ్వరి దేవి అని, శ్రీ లలితాదేవి అని కూడా వ్యవహరిస్తారు. మనం లలితాదేవి సహస్రనామాలని చూస్తున్నాము. ఈ దేవి నివాసస్థానం నవావరణ పరివేష్టితమైన శ్రీచక్రం. ఈ శ్రీచక్రపురంలోని దివ్య చింతామణి గృహంలో ఉన్న దేవి మంచానికి కోళ్లుగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, ఈశ్వరుడు ఉండగా, సదాశివుడు మంచం మీద పలకగా అమరి ఉండగా, పంచప్రేతాసనసీనగా త్రిపుర సుందరిదేవి కొలువుదీరి ఉంటుంది. చతుర్దశ భువనాల్లో అందరూ దేవతలు నిత్యం ఈ దేవిని ఉపాసిస్తూ ఉంటారు. అందుకే త్రిపుర సుందరిని అత్యుత్తమ మహావిద్యగా పండితులు పరిగణిస్తారు. తర్వాత మనం చూసుకుంటే అత్యంత మహిమోపేదమైన త్రిపుర సుందరి మంత్రాన్ని దర్శించిన మొదటి ద్రష్ట
శ్రీ దక్షిణామూర్తి ఋషి. ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే. దేవి మంత్రాన్ని దర్శించి ఆ దివ్య రహస్యాన్ని సాధకుల సంక్షేమం కోరి లోకానికి స్వయంగా వ్యక్తం చేశాడు. అందుకే షోడశి మహామంత్రానికి ప్రభావం చాలా ఎక్కువ. జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారి ప్రోత్సాహంలో శృంగేరిపీఠ పరంపరలో శ్రీ త్రిపుర సుందరి దేవి ఆరాధనలు, ఉపాసనలు ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి. ముఖ్యంగా జగద్గురువులు దేశమంతా సంచారం చేస్తూ ఎన్నో శక్తి దేవాలయాల్లో శ్రీచక్ర యంత్ర ప్రతిష్టలు చేసి ఆలయాల్లో లలితా సహస్రనామ పూజలు జరిగేలా చేసిన కట్టడి ఆయన. తదనంతర కాలంలో విస్తృతమైన శ్రీ లలితాదేవి ఉపాసనలు, ఆరాధనలు, సహస్రనామ పారాయణలు దేశంలో విరివిరిగా జరిగేందుకు దోహదపడ్డాయి. అయితే అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా ప్రజాక్షేత్రంలో శ్రీ లలితాదేవి పీఠం ఉన్నప్పటికీ ఉత్తర భారతదేశంలో శ్రీ లలితాదేవి ఆరాధనలు, ఉపాసనలు అంత విస్తృతంగా కనపడవు. దక్షిణ భారతానికి వస్తే శంకరాచార్యుల ప్రభావం వల్ల ఇక్కడ అత్యధిక స్థాయిలో శ్రీ లలిత ఉపాసన జరుగుతూ కనిపిస్తుంది. ఎందుకంటే శంకరులు శ్రీచక్ర యంత్ర ప్రతిష్ఠ చేసిన దేవాలయాలు నేటికి ఎంతో ధన ఆకర్షణ చేస్తూ ఎంతోమంది భక్తుల కోరికల్ని సఫలం చేస్తున్నాయి. బ్రహ్మాండ పురాణంలో శ్రీ లలితోపాఖ్యానం పేరుతో శ్రీ త్రిపుర సుందరి దేవి చరిత్ర ఎంతో వైభవంగా వ్యాసుల వారిచే చెప్పబడింది. ఈ ఉపాఖ్యానంలోని 42 అధ్యాయాల్లో బండాసురుడి జననము, శ్రీ కామేశ్వరుడి ఆవిర్భావము, శ్రీ లలితా కామేశ్వరుల వివాహము, సతీదేవి దేహత్యాగము, తారకాసురుడి పీడ, పరమేశ్వరుడి తపస్సు, మన్మధుడి దహనము, శ్రీ లలితాదేవి ఆవిర్భావము, శ్రీచక్రరాజ రథ వర్ణనము, బండాసుర వధ, శ్రీ మాతాంగ కన్యా జననము, శ్రీనగర నిర్మాణం వంటి ఎన్నో విశేషాలు సవిరంగా చెప్పబడ్డాయి. ఈ షోడశి మహావిద్యను పంచవక్త్రగా 5 ముఖాలు మత గ్రంథాల్లో వర్ణిస్తూ ఉంటారు. అంటే సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్ అనే 5 పేర్లు శివుడి 5 రూపాలకి ప్రతీకలు కాగా, శివుడిలాగే షోడశీదేవి కూడా 4 దిక్కుల 4 ముఖాలు కలిగి ఈ 4 తలలపైన ఊర్ధ్వ దృష్టితో చూస్తూ మరో ముఖంతో కనిపిస్తుంది. ఈ దేవి తన శరీరంలోని 10 చేతుల్లో అభయ, టంక, శూల, వజ్ర, పాశ, ఖడ్గ, అంకుశ, గంట, నాగ, అగ్నిలను ధరించి షోడశ కళలతో 16 కళలుగా పరిపూర్ణంగా వికసించి ఉండటం వల్ల ఈమెని షోడశి అని అంటారు. ఇతరమైన విద్యలు భోగం లేదా మోక్షం ఈ రెండింటిలో ఒకదాన్ని మాత్రమే ఇస్తాయి. అయితే శ్రీ త్రిపురసుందరీ దేవి సేవన తత్పరాణం భోగ మోక్షశ్చ కరతలే ఏవచ అన్న లోకోక్తి ప్రకారం శ్రీ త్రిపురసుందరీ దేవి తన ఉపాసకుడికి భోగము, మోక్షము రెండింటిని ప్రసాదిస్తుంది. భైరవ యామన తంత్రం అనే గ్రంథంలో షోడశీ విద్యకు సంబంధించిన సమాచారం ఎక్కువగా లభిస్తుంది. శ్రీ త్రిపుర సుందరి దేవి ఉపాసన సకల రోగాలను తగ్గించి ఆరోగ్యాన్ని పెంపొందింపజేస్తుంది. ఈమె సర్వరోగహర చక్రస్వామిని. అందుకే శ్రీ విద్యకు, ఆయుర్వేదానికి, అయస్కాంత చికిత్సా పద్ధతికి, అక్యుప్రెషర్, కలర్ థెరపీ వంటి చికిత్సలకు దగ్గర సంబంధం ఉందని డాక్టర్లు చెప్తారు. అత్యంత మహిమోపేతమైన త్రిపుర సుందరి మంత్రోపాసన వల్ల భోగ మోక్షాలే కాదు సర్వసిద్ధులు కలుగుతాయని, శ్రీ విద్యా జ్ఞాన మాత్రేన సర్వసిద్ధి ప్రజాయతే అని శాక్త ప్రమోద తంత్ర గ్రంథం చెబుతుంది. ఈ మహావిద్యను ఆనంద భైరవుడు, హయగ్రీవుడు, దక్షిణామూర్తుల సంప్రదాయంలో సాధకులు ఉపాసిస్తూ ఉంటారు. అలాగే మను, చంద్ర, లోపాముద్ర, కుబేర, మన్మథ, అగస్త్య, నందికేశ, సూర్య, విష్ణు, స్కంద, శివ, దుర్వాసులు కూడా ఈ దేవి ఉపాసకులు కాగా వీరి పద్ధతుల్లో కూడా విభిన్న ఉపాసన మార్గాలు ఏర్పడ్డాయి. అయితే ఏ మార్గాన్ని అనుసరించిన భక్తి శ్రద్ధలతో సాధకులు త్రిపుర సుందరి ఉపాసన చేస్తే భక్తాభిష్ట వరదాయినైన ఆ తల్లి తన లలిత హృదయంతో సాధకుడి వాంఛల్ని పరిపూర్ణంగా నెరవేరుస్తుంది. కనుక భోగమోక్షాలు 2 కావాలనుకునేవారు శ్రీ త్రిపుర సుందరీ దేవి షోడశీదేవిని మూలమంత్ర జప హోమాల ద్వారా సంతృప్తి పరిస్తే ఆమె కరుణా కటాక్షాలు పొందవచ్చు. శ్రీ షోడశి మంత్ర సాధకులు వివిధ కామ్యాలకు అనుగుణంగా ఆ దేవిని వివిధ వర్ణాలతో భావించి ధ్యానించాలి. మోక్షం కావాలనుకునే సాధకులు వెన్నెలాగా తెల్లని స్వరూపంతో ఉన్న లలితను ఉపాసించాలి. వశీకరణం కోరుకునే సాధకుడు కల్వ పువ్వుల ఎర్రని వర్ణంతో విరజిల్లే దేవిని ఉపాసించాలి. కవిత్వ సిద్ధి కోసం స్ఫటికం లాంటి స్వచ్ఛమైన రూపం గల త్రిపురని, ధనం కోసం బంగారు వర్ణం కలిగిన దేవిని, సకల సంపదలు అభివృద్ధి చెందాలనుకుంటే శ్యామ నల్లని వర్ణం కలిగిన లలితని, శత్రువులకి వాక్స్తంభన చేయాలంటే నీలం రంగు శరీరం వర్ణం కలిగిన మాతని, పూర్తి స్తంభన చేయాలనుకుంటే పసుపు రంగుతో ప్రకాశించే లలితని ధ్యానించాలి. అలాగే మన శరీరంలో
మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న షట్చక్రాల్లో మణిదీపంలా ప్రకాశిస్తూ తేజోరూపిణిగా కొలువు ఉన్న లలితా త్రిపురను భక్తి శ్రద్ధలతో ఉపాసిస్తే సర్వసిద్ధులు లభిస్తాయని బ్రహ్మాండ పురాణ అంతర్గతమైన లలితోపాఖ్యానం సవిరంగా మనకు తెలియజేస్తుంది. ఎవరి వంశంలోనైనా ఒక్కడు లలితా త్రిపుర సుందరి ఉపాసన చేస్తే ఆ వంశంలోని అన్ని తరాల వారికి ముక్తి లభిస్తుంది, పరిపూర్ణమైన తృప్తితో తరిస్తారు. కనుక దశమహావిద్యలతో సౌమ్య దేవతగా, శాంతి ప్రదాయినిగా, భోగ మోక్షకారినిగా సుప్రతిష్ఠురాలైన శ్రీ త్రిపుర సుందరదేవిని ఉపాసించి అన్ని ఫలాలు పొందవలసిందిగా సాధకులు కోరుకుంటున్నారు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్స. శ్రీరామకృష్ణార్పణమస్తు. మనము ఈ త్రిపురదేవే లలితాదేవి కాబట్టి ఆ లలితాదేవి సహస్రనామాలు మనము ఈ నవరాత్రులు అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేసుకుందాం.